అది 1,00,000 వరకు 18వ తారీఖు రోజే వాళ్ళ అకౌంట్లలో క్రెడిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు, అమౌంట్ పడ్డ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఏ బ్యాంక్లో ఎంత అమౌంట్ పడ్డది. ఒకవేళ ఏమైనా డీబీటీ ఫెయిల్యూర్ ఉంటే ఆ రీజన్ కూడా చెప్తున్నాం. వాళ్ళకు మా లాగిన్లో ఏం కనబడుతుందో అది చూపెడుతున్నాం. కొంతమందికి ఏంటంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి భార్య భర్త సపరేట్ అకౌంట్లు తీసుకొని ఉంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ధారణ అని కనబడుతున్నది. దాన్ని ఏ విధంగా చేయాలనేది మాకు పైనుంచి ఆదేశాలు రాలేదు. వచ్చిన తర్వాత మనం ఎట్లా దాన్ని రెక్టిఫై చేయాలనేది చేస్తాం. కొంతమందికి ఏంటంటే వాళ్ళ వివరాలే మాకు కనబడట్లేదు, ఆధార్ నెంబర్ గట్ల. ఆ రైతులు ఏమంటారు, మేము అప్పున్నాం సార్, మాకు కనబడతలేదంటే, మీరు అప్పున్నట్టు బ్యాంక్లో 9 డిసెంబర్ 2023 రోజుకి ఇంత అప్పున్నామని రాయించుకోరండి. రాయించుకొచ్చేసి మాకు దరఖాస్తు ఇస్తే మేము పై అధికారులకు పంపిస్తాం, మీకు రుణమాఫీ వచ్చేటట్టు చేస్తామని. ఇవే సందేహాలు. రైతులకు మీరు ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు? ఎట్లా అంటే చాలామంది రైతులకు ఎక్కడికి వెళ్ళాలో సమస్య తెలవటం లేదు. సో మీరు అంటే ఎలాంటి టీవీ చూస్తున్న వాళ్ళకు కూడా మీరు ఏ విధంగా, ఒకవేళ రైతుకు రుణమాఫీ కాకపోతే ఏ విధంగా అప్రోచ్ కావాలి, అధికారులకు ఏ విధంగా అప్రోచ్ అయితే బాగుంటుందంట? మండల వ్యవసాయ అధికారిగా నేను, నా కింద పనిచేసే 7 ఏఈఓలు మండల కేంద్రంలో రైతు వేదికలలో సదా అందుబాటులో ఉన్నాము. తర్వాత ఫోన్ ద్వారా కూడా ఆధార్ నంబర్ చెప్తే కూడా మేము ఆధార్ నంబర్తోని వారి వివరాలు చూస్తున్నాం. వాళ్ళకి ఎంత లోన్ ఉంది, ఏ బ్యాంక్లో ఉంది, పడ్డదా లేదా, పడితే పడ్డదని చెప్తున్నాం, పడకపోతే ఏ కారణంతో పడలేదు ఆ కారణం కూడా చెప్తున్నాం. ఆ కారణాన్ని ఏ విధంగా అటెండ్ చేయాలనేది మాకు పైనుంచి ఆదేశాలు రాగానే కుటుంబ సభ్యుల నిర్ధారణ ఎవరికి వస్తుంది, రేషన్ కార్డు లేని వాళ్ళకి. రేషన్ కార్డు లేనప్పుడు ఏమవుతుందంటే, నా దగ్గర చాలా కేసులు వచ్చినాయి, ఒక 10 వరకు కేసులు. ఎట్లా అంటే, వాళ్ళ భార్యకి వేరే బ్యాంకులో అకౌంట్ ఉంది, ఈయనకు వేరే బ్యాంకులో అకౌంట్ ఉంది. వీరిద్దరు భార్యాభర్తలా కాదా అనేది రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆ సాఫ్ట్వేర్ ద్వారా నిర్ధారణ కాలేదు. దాన్ని ఏ విధంగా నిర్ధారణ చేయాలనేది మాకు పైనుంచి గైడ్లైన్స్ వస్తే దాన్ని బట్టి మేము. చాలామంది రైతులకు రేషన్ కార్డు ఉండి కూడా డబ్బులు రాలేదని, అంటే 1,00,000 లోపు కూడా రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. అంటే ఏ కారణం చేత ఉండొచ్చు అంటే మీరేమంటున్నారు? అంటే క్షేత్రస్థాయిలో మీరు సమస్యలను గుర్తిస్తున్నారు కదా, 30,000 ఉన్న రైతుకు కూడా రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. అంటే ఏ ప్రాబ్లం అయి ఉండొచ్చు అంటారు? కొంతమందికి ఏంటంటే భార్యాభర్త కలిపేసి 1,00,000 పైన అయింది, అందువల్ల వాళ్ళకి రాలేదు. కొంతమందికి ఒకరిద్దరికి 1,00,000 లోపు ఉంది, కానీ కుటుంబ సభ్యుల నిర్ధారణ లేదు. అంటే వాళ్ళ భార్యకు ఉందా లేదా, పిల్లలకు ఉందా లేదా అనేది మాకు తెలియదు, గవర్నమెంట్ కూడా తెలియకపోవడం వల్ల కూడా జరిగింది. టెక్నికల్గా చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని రెక్టిఫై చేసే పనిలో ఇక్కడ బృందం పనిచేస్తుంది. 99% దాదాపు అందరికి క్రెడిట్ అయిపోయింది, వాళ్ళకి డబ్బులు కూడా పడ్డాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. పిఏసిఎస్లలో ఏంటంటే 66 లక్షలు వచ్చినాయి. ఈ పిఏసిఎస్ పోచంపల్లికి 66 లక్షల అమౌంట్ వచ్చింది, వాళ్ళ ఖాతాలలో వాళ్ళు జమ చేస్తారు. అలాగే పిఏసిఎస్ జూలులో ₹1,00,00,000 వరకు వచ్చినాయి, వాళ్ళ ఖాతాలలో వాళ్ళు జమ చేస్తారు. ఇది 1,00,000 వరకే. ఇది ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ ఫేజ్లో 0 నుంచి 1,50,000 వరకు మళ్ళీ వాళ్ళకి పడతాయి. కొంతమంది వచ్చారు, వాళ్ళకి 1,00,000 పైన ఉంది, వాళ్ళకి టు బి ప్రాసెస్ దాని ఉంది, అంటే వాళ్ళకి పడతాయి. ఈ మంత్ ఎండ్ వరకు టైం ఉంది కాబట్టి ఆ టైంకి పడతాయి. వాళ్ళు ఇప్పుడు కుటుంబ సభ్యులు ఒకరు 80,000 తీసుకున్నారు, ఒకరు 2 లక్షల పైన తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ 2 కలిపి చేస్తారా, లేదంటే ఒక కుటుంబం మొత్తం కలిపేసి 2 లక్షలు ఇస్తాం. 2 లక్షల పైన ఏదైతే ఉందో జీవో ప్రకారం ఏంటంటే, పైన ఉన్నది వాళ్ళు క్లియర్ చేసుకోవాలి బ్యాంకులో. చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి 2 లక్షల అర్హత వస్తుంది. ఆ 2 లక్షల అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్కి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు తక్కువ మొత్తంలో ఉన్నది చేస్తారా, లేకుంటే ఎక్కువ అప్పు ఎవరికైతే భార్య ఎవరైతే లేడీస్కి ప్రిఫరెన్స్ ఉంది జీవో ప్రకారము. వాళ్ళకి ఎంత అమౌంట్ వాళ్ళకు ఎక్కువ ఉన్నా ఫస్ట్ వాళ్ళకే చేస్తాం, దాని తర్వాత నెక్స్ట్ 2 కలిపేసి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు అందరికీ అమౌంట్ పడ్డదని మీరు అంటున్నారు, క్షేత్రస్థాయిలో రైతులను అడిగితే కూడా 1,00,000 వరకే, అదే 1,00,000 లోపు ఉన్న వాళ్ళకు పడ్డదని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 30,000 పడ్డ రైతులు కూడా, ఇక్కడ 30,000 అప్పులు ఉన్న రైతులు కూడా కాలేదని చెప్తున్నారు. అదే ఈ కారణాలు ఉన్నాయి కదా, అంటే వాళ్ళకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల, వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే బ్యాంకులలో తీసుకున్నారా లేదా తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళకి పడలేదు. అట్లాంటివన్నీ మేము గ్రీవెన్స్ ద్వారా తీసుకుంటున్నాం. ఇవన్నీ పై అధికారులకు పంపిస్తాము, అగ్రిమెంట్ చేసి క్లియర్ చేస్తాం. 30 రోజులు టైం కూడా ఉంది కాబట్టి జీవో ప్రకారం ఇవన్నీ అటెండ్ చేస్తాం. ఇది అధికారులను అడిగి తెలుసుకున్న సమాచారం. ఇక్కడ పక్కనే రైతుకు సంబంధించి రైతు కూడా ఉన్నారు.